ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నారం రైతుల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరుగాలం పండే భూములను ఆగమాగం చేస్తున్నారు. అన్నారం సర్వే నెంబర్ 261లో గజం భూమిని సైతం కోల్పోనివ్వం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతి రైతుకు పాస్బుక్లు అందిస్తే నేడు అంగట్లో వేలం వేస్తున్నారు. రైతులకున్న సమస్యను గవర్నమెంట్ ల్యాండ్ 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ, ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ దీన్నంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఓ ఇంచు ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం గుమ్మడిదలలో టీఎస్ఐ పాస్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి, నడుమ దళారీలను పెట్టి ల్యాండ్ ఎక్కడున్నది టీఎస్ఐ పాస్కి అప్పచెప్పాలనే ఆలోచనతో రైతులను వేధిస్తూ ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కానీ పబ్లిక్ అవసరాల కోసం గవర్నమెంట్ ల్యాండే కాదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్ కూడా తీసుకోవడానికి పూర్తి అధికారం గిట్ట ఉంటుంది. వీలేదు. పటంచెరు నియోజకవర్గంలో కొద్దిగా జిన్నారం గుమ్మడిదాల మండలంలో కొద్దిగా ఒక వ్యవసాయం ఉన్నది. దాని మీద ఆధారపడే బతుకుతున్న రైతులు చాలా మంది ఉన్నారు. రైతుల పక్షాన నేను ఒక శాసనసభ్యునిగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. పూర్తి స్థాయిలో దేనికైనా సిద్ధపడి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే టీఎస్ఐ పాస్ ముట్టడిస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అమర నిరాహార దీక్షలు చేస్తాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా స్పందించక వేరే రకమైన చేస్తే ఈ మండల్లో ఇవాళ సాయంత్రం వరకు మండల్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎంతున్నది, టీఎస్ఐ పాసులు ఎంత తీసుకుంటున్నారు, అసైన్మెంట్ ఎంత ల్యాండ్ తీసుకుని మొత్తం డేటా తెప్పించి 600 ఎకరాల ఈ ఎక్స్టోరిజ్మెంట్ ఎంతమంది ఉంటారు ఐడియా ఉందా? 119 మంది. టీఎస్ఐ పాస్ ఎంపీకి ఇచ్చిన ఫోన్ చేసి చెప్తారు. టీఎస్ఐ పాస్ వాళ్ళు అడుగుతారు, నాకు రిప్రజెంటేషన్ తయారు చేసి చక్కగా తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చిరండి, టీఏ పాస్కి ఇచ్చిరండి. తర్వాత దాని పెద్ద ఎత్తున ఏం చేయాలో చేద్దాం.